నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ఈరోజు ఉదయం మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు చెప్పేదేంటంటే, కొడంగల్ ఇష్యూ ఏదైతే ఉందో రైతుల తిరుగుబాటుకు సంబంధించి. సో, ఈయన అనుచరులు ఉన్నారు. ఈయన ప్రోద్బలంతోనే వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూ క్రియేట్ చేసిర్రని చెప్పేసి కొంత చర్చ అయితే నడుస్తా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ రజితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పాలంటే నరేందర్ రెడ్డి గారి అరెస్ట్‌కి సంబంధించి ప్రధానంగా మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేమన్ ప్రజాస్వామ్యం లేదు. నియంత పాలన నడుస్తుంది రాష్ట్రంలో. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నాడు. ఈరోజు రైతుల పక్షాన నరేందర్ రెడ్డి గారు మాట్లాడినందుకు ఈరోజు ఆయన వాకింగ్ చేస్తుండగా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. మరి ఇట్లా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు. ఆయన చేసే నియంత పోకడలను ప్రజలు ఎదిరిస్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? నిన్న నిజంగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే గవర్నమెంట్ ఒక 300 మంది పోలీసులను పంపించేసి రాత్రికి రాత్రి రైతులను అరెస్టు చేయడం ఇది నిజంగా తీవ్రంగా ఖండించదగ్గ విషయం. సొంత ఇలాకాలోనే ఆయనకి ఇంత ఎదురు దెబ్బ తగిలిందంటే ఇంతకంటే పెద్ద ఆయనకు ఇంకా అంటే ఇంతకంటే పెద్ద దెబ్బ లేదు ఇక రేవంత్ రెడ్డికి. పోలీసులు గాని ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళు, ఈయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వల్ల అక్కడ ఇష్యూ క్రియేట్ చేసిందే ఈయన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈయన అనుచరులు అక్కడ ఈ ఇష్యూ క్రియేట్ చేయడానికి ప్రోద్బలం జరిగిందనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? చూడండి, దీనికి మాటలు లేవండి. రైతులు తిరగబడుతుంటే ఇవాళ కన్నీటి దారాలు వస్తున్నాయి కానీ మాటలు లేవు. చూడండి, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ భూములు ఉంటాయి. అందరూ రైతులే అక్కడ. కేవలం బీఆర్ఎస్ వాళ్ళకే భూములు లేవు. ఆయన అన్ని వర్గాల ప్రజలే గుంజుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా తిరగబడుతున్నారు కదా. మరి ఈ రోజు సబ్బండ వర్గాలు తిరగబడ్డాయి. ఇదంతా దుష్ప్రచారం కేవలం బీఆర్ఎస్ చేపిస్తుంది అనేది ఆయన మాట. గాని ప్రజలు తిరగబడుతున్నారు ఇక్కడ. అది గ్రహించాలే. అబద్ధాలతోని ఎంత కాలం మభ్యపెట్టలేము ప్రజల్ని. ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మాసిటీ కోసం 6 ఏళ్లు కష్టపడి ఇలా 2500 ఎకరాల భూమిని సేకరించిండ్రు. నిజంగా దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ మినిట్ లో దాన్ని రద్దు చేసింది. ఇలా 10 చోట్ల ఫార్మాసిటీ పేరుతోని ఇలా ప్రజల భూములు గుంజుకుందామని చూస్తుంటే ప్రజలు తిరగబడుతున్నారు. ఇక్కడ సేకరించిన రైతులు కూడా కేసు పెట్టిర్రు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కేసీఆర్ గారు చేద్దామన్న ఆలోచనను ఈయన క్యాన్సిల్ చేసింది. కాబట్టి ఇక్కడ రైతులు కూడా తిరగబడుతున్నారు. అక్కడ ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ కి ఎటువంటి సంబంధం లేదా? బీఆర్ఎస్ నాయకులు అందులో ఇన్వాల్వ్ అవ్వలేదా? ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం మేము. ఇలా ప్రజలు వస్తున్నారు మా దగ్గరికి. కొట్లాడండి, మా కోసం మీరు రండి. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతుకు భూమికి విడదీయలేని సంబంధం ఉంటది. ఇలా పచ్చని పొలాలను, పంటలు పండే పొలాలను ఫార్మాసిటీ పేరుతోని లాక్కుంటుంటే, ఇలా ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరిస్తుంటే ప్రజలు వచ్చి బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి ప్రజలు ఇవాళ ఆర్ధనాదాలు. ఇలా మా నాయకులు ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. కొట్లాడుతుంటేనే కదా ఈ అరెస్టులు అనేవి కొట్లాడుతున్నాయి కదా. ఇలా అక్రమంగా నిర్బంధించి ఈ అరెస్టులు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. ఇలా రైతులు ఎంత బాధలో ఉన్నారంటే, రైతు బంధు అన్నావు, రైతు బీమా అన్నావు, రుణమాఫీ అన్నావు, అన్ని రకాలుగా రైతును మోసం చేసి లాస్ట్ కు పంటలు పండించే భూములను కూడా నువ్వు లాక్కోవడానికి సిద్ధమైనవంటే ఇంతకంటే నీచంగా ఇంకోటి లేదండి. ఈ ప్రభుత్వం కూలిపోవడానికి రైతులే ప్రధాన కారణం ఉంటది. ఇలా నువ్వు ఏదో చేస్తా అని చెప్పి రైతుల మీద పడడం నిజంగా చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు ప్రజలు. ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా అరెస్టులు తప్పవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఏ స్థాయి వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేయండి, ఖచ్చితంగా తప్పు జరిగిందంటే అరెస్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. మరి ఏం చేయనివ్వండి. ఎంతమందిని చేస్తాడో చేయనివ్వండి. అందరం రెడీగానే ఉన్నాం. ఆయన మెయిన్ గా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యిండు. అది ఏదో రకంగా చేద్దాం అనుకుంటున్నా, చెయ్యనివ్వండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము స్వపక్షంలో ఉన్నప్పుడు రైతుల కోసం కొట్లాడినాం. ఇప్పుడు విపక్షంలో కూడా రైతుల కోసం కొట్లాడతాం. మాకు అరెస్టులు కొత్తనండి. మేము ఉద్యమ సింహాలండి. మా నాయకులు ఉద్యమం చేసి జైల్లోకి పోయి ఇచ్చిన వాళ్ళండి. వీళ్ళు ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు నోట్ల కట్టలతోని సంచులతో దొరికి దొడ్డిదారిన గవర్నమెంట్ లోకి వచ్చి వీళ్ళు అంటే అక్రమంగా అరెస్టులకు పోయిన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు. మేము ఉద్యమం చేసి జైలుకు పోయించిన వాళ్ళు మా నాయకులు. వాళ్లకు మాకు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. మేము ప్రజల కోసం ఎంత దూరమైనా పోతాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తూ చేయనివ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్ గా మా నాయకత్వం గానీ మా వాళ్ళు గానీ ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా కొడంగల్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఏదైతే తిరుగుబాటుకి సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? అంటే ఈ తిరుగుబాటు కరెక్టే అంటారా? ఏదైతే రైతులు తిరుగుబాటుకి సంబంధించి
చూడండి ఇలా రైతులను ఎవరు మభ్యపెడితే రైతులు పడరండి. ఇలా వాళ్ళ భూములను లాక్కుంటుంటే ఇక్కడ హైడ్రా పేరుతోని ఇండ్లు లాక్కున్నాడు. ఆడ ఊర్లలోకి పోయి ఇప్పుడు ఫార్మాసిటీ పేరుతోని భూములు లాక్కుంటున్నాడు. వాళ్ళు కడుపు గాలి తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన సొంత ఇలాకాలోనే కొడంగల్‌లోనే ముఖ్యమంత్రి గారికి చేదు అనుభవం ఎదురవ్వడం నిజంగా ఆయన రాజకీయ పరాకాష్ఠకి ఇదొక గుణపాఠం అనే చెప్పొచ్చు. నిజంగా ఈ తిరుగుబాటు అనేది ఆయనకు బుద్ధి రావాలి. ఈ నిజంగా ఇయాల చిన్న వర్గాలు అంటే పేదోళ్ళను కొట్టి ఆయన పెద్దోళ్ళకి పంచుతుండనేది వాస్తవం. ఇయాల భూములు గుంజుకొని ఆయన చేస్తానన్నది ఏదో రైతులకు నచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తే ఏం లాభం అండి? నిజంగా ఇయాల నువ్వు తినే తిండి కూడా రైతులు పండించేదే కదా! మరి ఇలా రైతుల పొట్టగొట్టి నువ్వు ఏదో చేస్తా అంటే ఎవరికి కావాలి? ఇలా రైతులు తిరగబడుతున్నారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని దాన్ని విరమించుకోవాలని రైతుల పక్షాన మరి డిమాండ్ ఇప్పుడు చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గారి అరెస్ట్‌కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఈ ఈ అరెస్ట్ అనేది అప్రజాస్వామికం. ఇది చాలా అంటే దీన్ని ఎవరైనా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన సొంత పోరాటం కాదు. ఇది రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాడు. ఒక నాయకుడుగా రైతులందరూ వచ్చి ఆయనని రమ్మన్నారు. కాబట్టి ఆయన రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే నువ్వు అరెస్ట్ చేస్తుంటే ఇది ఎట్లా ప్రజాస్వామికం అయితది చెప్పండి? ఇలా అరెస్టులు, ధర్నాలు, ప్రజాపాలన అనొచ్చిండు. ఇలా నిరంకుశత్వ ధోరణితోని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నాడు. చేసుకోనివ్వండి. మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజల కోసం కొట్లాడడానికే బీఆర్ఎస్ పార్టీ ఉంది. మా నాయకులున్నారు. థాంక్ యూ.